హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు టీఆర్ఈఐఆర్బి తెలంగాణ గురుకులకు సంబంధించి కొన్ని రిజల్ట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో దానికి సంబంధించి మనకు వెబ్ లింక్స్ అయితే ఇచ్చారు వాళ్ళు. సో దానికి సంబంధించి మీకు అప్డేట్ అయితే అందిస్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది క్లిక్ అటెస్టేషన్ ఫామ్, క్లిక్ చెక్ లిస్ట్, క్లిక్ ద డీటెయిల్స్ ఆఫ్ వెబ్ నోటిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఇవన్నీ కూడా మనకి ఈ 3 లింక్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 లింక్స్ కూడా లేటెస్ట్ అనమాట. సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ అటెస్టేషన్ ఫామ్ ఇచ్చారండి, ఇక్కడ వెబ్ నోట్ ఇచ్చారండి, తర్వాత ఇక్కడ ఇది కొరిజెండం అంటే ఇది హారిజంటల్ రిజర్వేషన్ సంబంధించి ఇది నిన్న ఇచ్చిందనమాట. సో ఇందులో భాగంగా మనకి ఏంటంటే సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ డాటా చెక్ లిస్ట్ మీకు అవసరం ఉంటుంది ఎవరైతే సెలెక్ట్ అయ్యారు వాళ్ళు. సో ఇది వచ్చేసి మనకు రిజల్ట్ సంబంధించింది 1:2 రేషియో సంబంధించింది. తర్వాత ఇది వచ్చేసి అటెస్టేషన్ ఫామ్ అనమాట. సో రిజల్ట్స్ ఎవరే వచ్చాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు నేను వీడియో చేస్తున్నటువంటి టైం వరకు వచ్చినటువంటి రిజల్ట్స్. సో 3 రకాల పోస్టులకు రిజల్ట్ ఇచ్చారండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది 3 రకాల పోస్టులు. ఓకే, తెలంగాణ రెసిడెన్షియల్. ఓకే, ఇక్కడ చూడండి మనకు లైబ్రేరియన్ 1:2 అంటే ప్రొవిజనల్లీ పిక్డ్ అప్ ద రేషియో ఆఫ్ 1:2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నారు. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్కు 1:2లో పిలిచారు. వీళ్ళందరికీ కూడా జాబ్లు వచ్చాయని కాదు. సో వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ జాబ్లు వచ్చాయి అని కాదు, జస్ట్ 1:2 రేషియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఫైనల్ రిజల్ట్ ఇస్తారు. ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ దే విల్ డిస్ప్లే ద ఫైనల్ రిజల్ట్ అనమాట. ఓకే, ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనకు లైబ్రేరియన్ ఇన్ డిగ్రీ కాలేజెస్. సో ఇది మనకు ఫ్రమ్ 9 AM నుండి మనకు స్టార్ట్ అవుతుంది. వీళ్ళకు ఈ లైబ్రేరియన్ ఇన్ డిగ్రీ కాలేజ్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకు 9వ డేట్ నాడు మీరు అటెండ్ కావాల్సి ఉంటుంది 9 AM. ఎక్కడ అటెండ్ కావాలో కూడా మీకు చెప్తాను, ఏమేమి సర్టిఫికేట్లు కావాలో మీకు చెప్తాను. నెక్స్ట్ రెండవది లైబ్రేరియన్ జూనియర్ కాలేజెస్. ఓకే, జూనియర్ కాలేజీలో ఉన్నటువంటి లైబ్రేరియన్ పోస్టు కూడా రిజల్ట్ వచ్చింది. సో వాళ్ళు కూడా రేపు 9 o'clock మీరు అటెండ్ కావాల్సి ఉంటుంది అనమాట. సెంటర్ చెప్తాను నేను. నెక్స్ట్ ఫిజికల్ డైరెక్టర్ ఇన్ జూనియర్ కాలేజెస్. సో వీళ్ళకు 11 AM వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. తర్వాత నెక్స్ట్ ఫిజికల్ డైరెక్టర్ ఇన్ డిగ్రీ కాలేజెస్. సో వీళ్ళు 2 PM వెళ్ళాల్సి ఉంటుంది. అందరికి కూడా రేపే 9th డేట్ నాడు ఉంది, February 9th నాడు ఉందండి. సో చాలామంది కూడా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. జస్ట్ ఇవాళ నోటిఫికేషన్ అంటే ఇవాళ వెబ్ నోట్ పెట్టారు, ఇది కూడా ఎవరికి సరిగా ఓపెన్ కావడం లేదు. రేపే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే చాలా హరీబరీ. యాక్చువల్గా కొన్ని సర్టిఫికేట్లు మనకు హ్యాండ్లో ఉండకపోవచ్చు, అట్లాంటి సందర్భాలు కూడా ఉంటాయి. అండ్ సో అధికారులు దీన్ని గమనించాలి, బోర్డు వాళ్ళు. ఓకే, వెన్యూ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడ ఉంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని అంటే ఇక్కడ మనకి ఇచ్చారండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లా కాలేజ్ ఫర్ ఉమెన్. మీకు నిన్న వీడియో అందించాను కదా, సో అదే ఈ వీడియో. సో చాలామంది కూడా దీన్ని నమ్మలేదు, ఆ వీడియోని కూడా నమ్మలేదు. సో ఇక్కడ ఈ లా కాలేజ్ ఏదైతే ఉందో నేను మీకు మెన్షన్ చేశాను. చైతన్యపురి ఆపోజిట్ మెట్రో పిల్లర్ నెంబర్ ఇచ్చారు. ఎల్బీ నగర్లో ఉంటుంది, ఇది రంగారెడ్డి డిస్టిక్. సో ఎల్బీ నగర్లో ఉంటుంది ఇది. మీకు ఈ మెట్రో పిల్లర్ ఉంది కదా, దీన్ని బట్టి మీరు ఈజీగా క్యాచప్ చేయొచ్చు అనమాట అడ్రస్ను. సో ఇది ఇక్కడ వెన్యూ అనమాట, ఇక్కడికి వెళ్ళాలి వీళ్ళందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ వాళ్ళు ఇక్కడికి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి? సో చెక్ లిస్ట్ ఒకటి, చెక్ లిస్ట్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది చెక్ లిస్ట్ అంటారు. ఇది మీకు లింక్స్ అని కింద ఇస్తాను మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెక్ లిస్ట్ తర్వాత హాల్ టికెట్ అనమాట. ఓకే, హాల్ టికెట్ మీకు ఆల్రెడీ రాసిన హాల్ టికెట్ ఉంటుంది కదా, సో దాన్ని తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు అటెస్టేషన్ ఫామ్ కూడా అవసరం ఉంటుందండి. ఓకే, ఇంకా మనకు దీనికి సంబంధించి చూసినట్లయితే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, తర్వాత మార్క్స్ ఏదైతే మీకు ఆ లైబ్రరీ సైన్స్ సంబంధించినటువంటి తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఆ కాన్వకేషన్ సర్టిఫికేట్స్తో సహా మెమో మార్క్స్ అన్ని కూడా తీసుకెళ్ళండి. తర్వాత 1 to 7th స్టడీ సర్టిఫికేట్స్. ఓకే, 1 to 7th స్టడీ సర్టిఫికేట్, ఒకవేళ లేకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్. ఓకే, అది తప్పనిసరి 1 to 7th సంబంధించి. సో తర్వాత ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. తర్వాత నాన్ క్రిమీ లేయర్, ఎవరైనా బీసీ కమ్యూనిటీ ఉన్నట్లయితే నాన్ క్రిమీ లేయర్ విత్ ఫాదర్ నేమ్. ఓకే, మహిళలు అయితే హస్బెండ్ నేమ్తో తీసుకోకండి, మహిళలు అయినా కానీ ఫాదర్ నేమ్తోనే తీసుకోండి. ఓకే, అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి అత్తగారి ఇల్లు కాకుండా అమ్మ వాళ్ళ ఇల్లు అంటాం కదా, సో అక్కడ పుట్టిన ఇంటి నుంచి వాళ్ళు తీసుకోవాలి, బర్త్ ప్లేస్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సరే, ఎక్కడి నుంచి తీసుకున్నా కానీ విత్ ఫాదర్ నేమ్తో ఉండాలి, ఫాదర్ ఆక్యుపేషన్ అండ్ నేమ్ అండ్ వాళ్ళ దాంతో ఉండాలన్నమాట. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ తీసుకోండి. ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్ ఉంటారో సో వాళ్ళు ఓసీ క్యాండిడేట్స్ ఉంటే ఈడబ్ల్యూఎస్ ఉంటే వాళ్ళు ఈడబ్ల్యూఎస్ తీసుకోండి. ఈడబ్ల్యూఎస్ ఎలిజిబిలిటీ లేకపోతే అవసరం లేదు. తర్వాత డిజేబుల్డ్ సర్టిఫికేట్ ఉంటే సదరం సర్టిఫికేట్ ఉండాలన్నమాట, పిఎస్సి. తర్వాత ఇది కూడా మళ్ళీ మెడికల్ బోర్డుకు పంపిస్తారు వాళ్ళు, అక్కడ 2 times వెరిఫికేషన్ ఉంటుందన్నమాట. ఎంప్లాయర్స్ అయితే ఎన్ఓసి సర్టిఫికేట్ కంపల్సరీ. ఎంప్లాయీస్ ఇన్ సర్వీస్లో ఉన్న వాళ్ళైతే ఎన్ఓసి సర్టిఫికేట్ కంపల్సరీగా
ఉంటుంది. సో ఇవి మనకు మెయిన్గా కావాల్సినటువంటి సర్టిఫికెట్లు అనమాట. ఇంకా స్టేట్ తెలంగాణకు సంబంధించి ఎవరైనా సర్వీస్ సర్టిఫికేట్ ఉంటే అవి తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎక్స్ సర్వీస్ మెయిన్ ఉంటే వాటికి సంబంధించిన ప్రూఫ్స్. ఓకే, సో ఇది మనకు నిన్న వెబ్ లింక్ ఇచ్చారండి, ఇప్పటి వరకు ఓపెన్ కాలేదు. ఇప్పుడు కూడా చాలామందికి ఓపెన్ కావటం లేదు అని చెప్పేసి అందరు అంటున్నారు. బట్ మీకైతే నేను వీడియో అందిస్తున్నాను. సో ఇది వచ్చేసి లైబ్రేరియన్ డిగ్రీ కాలేజెస్ ఏదైతుందో వాటికి సంబంధించినటువంటి రిజల్ట్ అనమాట ఇది. ఓకే, తర్వాత ఇది వచ్చేసి మీకు లైబ్రేరియన్ జూనియర్ కాలేజెస్ వాళ్ళకి సంబంధించిన రిజల్ట్ ఇది. వీళ్ళందరూ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది ఫిజికల్ డైరెక్టర్ ఇన్ జూనియర్ కాలేజెస్ వాళ్ళకి సంబంధించిన రిజల్ట్స్. తర్వాత ఇది ఫిజికల్ డైరెక్టర్ ఇన్ డిగ్రీ కాలేజెస్, సో వాళ్ళకి సంబంధించిన రిజల్ట్ అనమాట. సో ఇవి ఫామ్స్. సో ఇవన్నీ తీసుకొని మీరు వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో ఇదే అండి, వీటికి సంబంధించిన లింక్స్ మీకు కింద ఇస్తాను. నెక్స్ట్ మరొక వీడియోలో మరొక అంశంతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.